సో బీజేపీ జనసేన అలాగే టీడీపీ పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మొన్న అమిత్ షాతో ఇరువురు కూడా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జస్ట్ 5 నిమిషాల్లోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లు వాళ్ళకి తెలిసినట్లుగా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ రోజు మళ్ళీ వీరు ముగ్గురు కూడా భేటీ కానున్నారు. సో దీనికి సంబంధించి ఇక పొత్తుకు అలాగే అభ్యర్థుల స్థానాలకు సంబంధించి మొత్తం కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ అధికారికంగా కూడా ఈ రోజు ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నేడు అమిత్ షాతో చంద్రబాబు పవన్ రెండో దఫా భేటీ జరగనుంది. నిన్న ఇతర సమావేశాలతో అమిత్ షా బిజీగా ఉన్నారు. ఇవాళ 11 గంటలకు అమిత్ షా నడ్డాతో చంద్రబాబు పవన్ భేటీ కానున్నారు. నిన్న ఉదయం ఒడిశా, సాయంత్రం నుంచి మహారాష్ట్ర పొత్తులపై అమిత్ షా నడ్డా బిజీగా గడిపారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాల నేతలతో సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ పాల్గొన్నారు. ఇక ఇటు మహారాష్ట్ర సమావేశం తర్వాత ఏపీ నేతలను పిలుద్దామని అమిత్ షా భావించినా మహారాష్ట్రలో కొన్ని సీట్లపై 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ కారణంగా నిన్న అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ కుదరలేదు. దీంతో ఇవాళ 11 గంటలకు అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ జరగనుంది. ఆ తర్వాత ఒకే విమానంలో విజయవాడకు చంద్రబాబు పవన్ బయలుదేరనున్నారు. అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారుపై ఇవాళ అధికారిక ప్రకటన చేయడం ఒక్కటే మిగిలింది. ఇక బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సుమారు గంటన్నర పాటు జరిగిన భేటీలో తొలి 5 నిమిషాల్లోనే సీట్ల సర్దుబాటు అంశం కొలికి వచ్చింది. ఇక ఆ తర్వాత ఏపీలో పరిస్థితులు, పోరాట వ్యూహం, కూటమి విజయం సాధించిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలపైనే చర్చ జరిగింది. ఇక ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసి ఏపీలో జగన్ సాగిస్తున్న 5 ఏళ్ల అరాచక పాలనకు అంతం పలకాలి అని 3 పార్టీలు తీర్మానించుకున్నాయి. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలని నిర్ణయించాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిన్న కూడా ఢిల్లీలోనే ఉండి బీజేపీ నేతలతో మంత్రాలు జరిపారు. ఇక జనసేన, బీజేపీ కలిసి 8 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు బరిలో ఉంటారు. 8 ఎంపీ సీట్లలో 6, 30 అసెంబ్లీ సీట్లలో 6 నుంచి 8 బీజేపీకి కేటాయించేందుకు జనసేన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ద్వారా 400కు పైగా సీట్లలో గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణ రీత్యా తమకు గౌరవప్రదమైన స్థానాల్లో ఎంపీ సీట్లు కేటాయించాలని బీజేపీ అగ్రనేతలు కోరినట్లయితే సమాచారం. దీంతో ఉభయ కుశలోపరిగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమైన తర్వాత పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడుతుంది అని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. తమకు కేటాయించిన సీట్లన్నీ గెలిపించుకుంటాము అని, రాష్ట్రంలో తమ కూటమి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా కనీసం 3-4 సార్లు పర్యటించాలి అనుకుంటున్నారని, ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన హామీలు ఇస్తారని కూడా బీజేపీ నేతలు చెప్పినట్లు తెలిసిందే. తమకు ఆంధ్రప్రదేశ్లో తగినంత ఓట్ల బలం లేదని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల జనంలో చెప్పుకోదగిన ఆదరణ ఉందని, దీనికి మీరు తోడైతే బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజల అభిమానం మరింత పెరుగుతుందని నమ్ముతున్నామని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుతో అన్నట్లు తెలిసింది. ఇక గత 5 ఏళ్ల జగన్ పాలనలో అరాచకాలు కొనసాగాయని, రాష్ట్రం కొన్ని దశాబ్దాలు వెనుకబడిన విషయం తమ దృష్టిలో ఉందని, తమ సర్వే ప్రకారం 25 లోక్సభ సీట్లలో కనీసం 23 సీట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుచుకుంటుందని తేలిందని వారు చెప్పినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న తీరు, అప్పుల పాలు చేస్తున్న వైనం తమకు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఇక జగన్ తమకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ ఆయనను ప్రోత్సహించడం సరైంది కాదని తాము భావిస్తున్నామని పేర్కొన్నట్లు తెలిసింది.
ఇక ఈ పొత్తు కుదరకుండా చేసేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు కూడా ఆయన పట్ల బీజేపీలో వ్యతిరేకత పెంచిందని తెలుస్తోంది. కాగా తనకు రాష్ట్ర అభివృద్ధి తప్ప మరేమీ ముఖ్యం కాదని, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడం, నదుల అనుసంధానానికి వీలుగా పోలవరం వంటి బృహత్తర ప్రాజెక్టులను పూర్తి చేయడం, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాంకేతికంగా అభివృద్ధి చేయడం తనకు ప్రధానమని చంద్రబాబు బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలిసింది. ఇక ఏపీలో చంద్రబాబుతో స్నేహంపై ప్రముఖ సాంకేతిక నిపుణులు, సీనియర్ అధికారులు, సామాజికవేత్తల అభిప్రాయాలను కూడా బీజేపీ తెలుసుకున్నట్లు సమాచారం. చంద్రబాబుకు ఉన్న విశ్వసనీయత, పేరు ప్రతిష్టల్లో వీసమంత్రం మాత్రం కూడా జగన్ కు లేవు అని, జగన్ అరాచకవాది అని, మోదీ అభివృద్ధి ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో చంద్రబాబు సహకారం ఎంతో తోడ్పడుతుంది అని అధికార వర్గాలు కూడా నివేదించినట్లు సమాచారం. డిజిటల్ ఎకానమీ సాధించేందుకు నీతి ఆయోగ్ కు చంద్రబాబు ఇచ్చిన నివేదికను కూడా వారు ప్రస్తావించినట్లు సమాచారం. మరోవైపు ఏపీ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు చంద్రబాబు చెప్తున్నారు. పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, మరో దఫా ఈ రోజు అమిత్ షాతో 11 గంటలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో పూర్తిగా క్లారిటీ వచ్చి 3 పార్టీలు కలిసి ఈ పొత్తుకు సంబంధించి బయటకు చెప్పే అవకాశాలు ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి పనిచేయాలని బీజేపీ, తెలుగుదేశం, జనసేనలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే బీజేపీ, జనసేన 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకున్నారు. మిగతా చోట్ల టీడీపీ పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. గురువారం అర్ధరాత్రి వరకు జరిగినటువంటి చర్చల్లో 3 పార్టీల నేతలు చర్చించి ఇకపై కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు. 3 పార్టీలు పోటీ చేసే పార్లమెంటు స్థానాలను ఈ రోజు జరిగే చర్చలు, ఈ రోజు ఉదయం 11 గంటలకు అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్లు జరిపే చర్చల్లో ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ యొక్క లక్ష్యం ఏదైతే ఈ పొత్తుకు లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడడానికి కలిసి పనిచేయాలని ఈ 3 పార్టీలు నిర్ణయించాయి. ఈ దిశలోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఒప్పందం చేసుకున్నాయి. బీజేపీ, జనసేనలు కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో, మిగిలిన వాటిల్లో తెలుగుదేశం పోటీ చేయాలని ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చింది. గురువారం రాత్రి అమిత్ షా, జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి సమావేశంలో ఈ దిశగానే పూర్తి సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. పొత్తుల విషయంలో ఆలస్యమైనందువలన మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి, విజయావకాశాల ఆధారంగా ముందుకు వెళ్లాలని 3 పక్షాల నేతలు కూడా నిర్ణయించారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పీఎం మోదీ దాన్ని సాధించడానికి ఎన్డీఏ పాత మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం, అందులో భాగంగా టీడీపీకి కూడా ఆహ్వానం పలకడంతో ఇక చంద్రబాబు ఆ అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లుగా మనకు తెలుగుదేశం వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక గత 5 ఏళ్లలో దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ ముందుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే వెనకబోయే పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నెగ్గి అధికార పగ్గాలు చేపట్టినా కూడా కేంద్ర సాయం లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం అన్నది సాధ్యం కాదన్న ముందు చూపుతోనే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని అందుకొని కలిసి పనిచేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తొలి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఐఐటి, ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, IIIT, ఎయిమ్స్ కు సంబంధించినటువంటి భూములు కేటాయించడం, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే వాటిని మంజూరు చేయడం వల్ల చకచకా నిర్మాణాలు జరిగిపోయాయి. అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు నిర్మించినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నాయి తెలుగుదేశం వర్గాలు. సుమారు పోలవరం నిర్మాణం దాదాపు 70% పైగా గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయింది. కానీ కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకునే పాలన అనుభవం చంద్రబాబు నాయుడుకు ఉన్నందువల్ల ఇప్పుడు కూడా కేంద్రంతో కలిసి పనిచేయడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న భావంతో చంద్రబాబు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమైనట్లుగా మనకు బీజేపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇదివరకు కూడా వాజ్పేయి హయాంలో కానీ గత మోదీ ప్రభుత్వ హయాంలో కానీ చంద్రబాబు
కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పితే కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏది కోరలేదు. ఆ విషయం బీజేపీ అగ్రనేతలకు కూడా తెలుసు కాబట్టి 2018లో ఎన్డీఏను వేయగలిగినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ కలిసి పనిచేద్దామని ఆహ్వానించినట్టుగా మనకు అందుతున్నట్టు సమాచారం. ఇక ప్రధానమంత్రి మోదీ తన 3వ టర్మ్ లో దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని సంకల్పించుకున్న తర్వాత నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ లాంటి పాత మిత్రులు కూడా కలుపుకొని పోవాలని నిర్ణయించారు. అందుకే చంద్రబాబు నాయుడుని కూడా ఆహ్వానించినట్లుగా కనిపిస్తుంది. ఇక వచ్చే 5 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే 3వ స్థానానికి తీసుకెళ్లాలని నిర్ణయించినందున పీఎం మోదీ మౌలిక వసతులు, సంస్కరణలు విస్తృత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ కూడా వాటిపైన చంద్రబాబు నాయుడుకి పూర్తి అవగాహన ఉన్నందువల్ల దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆ అవకాశాలను ఉపయోగించుకొని ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేందుకు అవకాశం ఉన్నట్లుగా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక 3 పక్షాల నేతలు కూడా విస్తృత రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎవరు కూడా సీట్ల సంఖ్య కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేలాగా చర్చలు జరిపినట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. గత అనుభవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సమావేశంలో మాత్రం అందరూ మనసు మాట్లాడుతున్నారు. గురువారం అర్ధరాత్రి పవన్ ఆ సమావేశంలో ఏదైతే సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. జనసేనకు ఇదివరకు 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినట్టు ప్రకటించినా కూడా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించిన తర్వాత ఇక ఇరు పార్టీలకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో ఒక సీట్ అటు ఇటుగా సర్దుకుపోవడానికి కూడా బీజేపీ, జనసేన సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. బహుశా బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయొచ్చు. అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆ 2 పార్టీల మధ్య, బీజేపీ, జనసేన మధ్య ఒకటి అటు ఇటుగా సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలపై 3 పార్టీలు కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఆ స్థానం పైన తదుపరి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలను ముందుకు తీసుకెళ్ళడానికి 3 పార్టీల అగ్రనేతలు నిన్న భేటీ కావాలని అనుకున్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలకు ఏదైతే ముందస్తు కార్యక్రమాల వల్ల అది సాధ్యం కాలేకపోయింది. ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ కీలక వర్గాలతో సీట్లు సర్దుబాటు జరిగింది. సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ కీలక వర్గం నేత అజిత్ పవార్లు కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలో కొంత సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ యొక్క కొంత జాప్యం కారణంగా ఆ సమావేశం కొంత పొడిగించబడింది. అందువల్లనే నిన్న జరగాల్సినటువంటి సమావేశం జరగలేదు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ పార్టీ నేతలు, ఈ 3 పార్టీల నేతలు మళ్ళీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మిగిలిన అన్ని అంశాల మీద కూడా పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటి వరకు కూడా పొత్తులపై 3 పార్టీల వారు ఎవరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ భేటీ తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ పొత్తు కేవలం రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర సంక్షేమం దృష్ట్యాలే ఈ 3 పార్టీల మధ్య ఈ పొత్తు పడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.